ఫ్రెండ్స్, బ్రహ్మముడిలో అప్పు పెళ్ళి ఎట్టకేలకు పట్టాలెక్కింది. కానీ అంత సులభంగా జరుగుతుందా పెళ్ళిళ్ళు? ఎన్నో సస్పెన్స్లు, ఎన్నో థ్రిల్లింగ్స్ చుట్టుముట్టి ఉంటాయి. అదేవిధంగా అప్పు పెళ్ళి కూడా జరుగుతుందా లేదా అనేటువంటి ఎంతో థ్రిల్లింగ్ ఎదురు చూడాల్సిందే తప్పదు. ఇటువంటి సందర్భంలో ఎలాగైనా పెళ్ళి జరిగి తీరాలని, అప్పు పీడ తొలగిపోవాలని ధాన్యలక్ష్మి, రుద్రాణి ఒకరి చెవుల్లో ఒకరు గుసగుసలాడుకుంటూ ఈ పెళ్ళికి కళ్యాణం రాకుండా ఉండి తీరాలి అని రుద్రాణి, ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటారు. ఇది గమనించిన ఇందిరాదేవి గారు రుద్రాణిని ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుంది మా, నువ్వు ఇంతటితోనే మన ఇంట్లోనే ఏం మాట్లాడినా స్టాప్ చేయాలి. ఇయ్యాల వారి ఇంట్లో కావ్య గారి పరువు ఏమాత్రం తగ్గదీసి మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఇందిరాదేవి రుద్రానికి ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో రాజు కళ్యాణ్తో మాట్లాడుతూ, ఏరా కళ్యాణ్, నీ మనసులో అప్పు ఉన్నది తెలుసు కదా, అట్లాంటప్పుడు పెళ్ళికి వచ్చి పెళ్ళిని ఆఫ్ చేయొచ్చు కదా. అప్పు నీ మీద ప్రేమ ఉన్నది లేనిది మాత్రమే నేను చెప్పగలిగాను, కానీ పెళ్ళిని మాత్రం నేను ఆఫ్ చేయలేను కదా, నువ్వే పెళ్ళికి వచ్చి ఆఫ్ చేయొచ్చు కదా అని చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ అమ్మగారైనటువంటి ధాన్యలక్ష్మి గారు కళ్యాణ్ పెళ్ళికి రావడానికి వీలు లేదు అంటూ సీరియస్గా మాట్లాడుతుంది. దీనికి కళ్యాణ్ నేను ఎటువంటి పరిస్థితుల్లో పెళ్ళికి రానంటూ చెప్తాడు. అందరూ ఇంటిల్లిపాదంతా దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పండుగ వాతావరణంలో అప్పు పెళ్ళికి వెళ్తారు. సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, రాజు ఫాదర్ సుభాష్ అందరూ కూడా రుద్రాణి అందరూ మ్యారేజ్కు వెళ్తారు. అక్కడ రుద్రాణి ఎలాగైనా ఆమె బిహేవియరు, ఆమె నడత చూపిస్తుంది కాబట్టి అక్కడ పెళ్ళి వాళ్ళు ఎక్కడన్నా మంచి హోటల్లో బుక్ చేయొచ్చు కదా అని చెప్పగా, ఎక్కడైనా పెళ్ళే అంటూ కావ్య రుద్రాణి మాటలకు సమాధానం చెబుతుంది. ఎక్కడ జరిగినా పెళ్ళి అనేది ఒక ఆచారము, మూడు ముళ్ళు బంధము అంటూ గొప్పగా పెళ్ళి గురించి నిర్వచనం ఇస్తుంది. ఇది చెప్పినటువంటి కావ్యకు రాజు సమాధానంగా, పెళ్ళిళ్ళు గొప్పగా చేస్తారు కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మనసులో ఎవరున్నది మాత్రం ఆలోచించరు, వారి మనసుకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేయరు అని అంటూ రాజు కావ్యకు సెటైరికల్గా వేస్తాడు. నువ్వు నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైనా నచ్చి చేసుకున్నామా? లేదు కదా. ఇది కూడా అంతే. అప్పుకు ఇప్పుడు నచ్చడం అనేది ఇంపార్టెంట్ కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఒకరికొకరు సర్దుమణిగి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మనలాగానే మనం కూడా, నేను ఇప్పుడు దుగ్గిరాల లాంటి గొప్ప ఇంటికి మొదటి కోడలుగా పేరు పొందినాను, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది. అప్పు కూడా అలాగనే పెళ్ళైన తర్వాత మారుతుందిలే అని అంటూ వాదించుకుంటారు. అంతేకాకుండా అప్పు తన పెళ్లి కూతురు అవుతున్నటువంటి సందర్భంలో తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి కళ్యాణ్ ఫోటోలను ఏడ్చుకుంటూ డిలీట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి తన సోదరి స్వప్న, ఏంటి చేస్తున్నావే, నీకు మనసులో కళ్యాణ్ ఉన్నప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు, అయినా నీకు స్నేహితుడు కదా, స్నేహితుడిని నువ్వు ఎందుకు రిలేట్ చేస్తున్నావు అంటూ స్వప్న అప్పును ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలి, అంతేకాని ఈ సమాజానికి భయపడే ఫ్యామిలీ మెంబర్స్ కోసము మన మనసులో వాడిని, మన మనసుకు నచ్చిన వాడిని దూరం చేసుకొని ఎవరినో పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుకుంటూ ఉండకూడదు. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా వెళ్ళిపో అంటూ స్వప్న అప్పుకు హితబోధ చేస్తుంది. ఇలా ఒక సిస్టరు అప్పుకు సపోర్టుగా ఉంటే, మరొక సిస్టర్ అయినటువంటి కావ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు పెళ్ళి జరిగి తీరాలని పంతం పట్టుకొని ఉంటుంది. కానీ రాజు మాత్రం అప్పు పెళ్ళి కళ్యాణ్తోనే జరగాలని కావ్యతో మరో సైడు వాదిస్తూ ఉంటాడు. ఎలా జరుగుతుందో నేను చూస్తానంటూ రాజుతో కావ్య ఒక పోటీకి దిగుతుంది. ఇద్దరు ఒకరికొకరు సవాల్ మీద ప్రతి సవాళ్ళు కావ్యాలు విసురుకుంటారు. మరి రాజు పంతం నెగ్గుతుందో, కావ్య పంతం నెగ్గుతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు.